Okay, sir. Good evening, everyone. Good evening, children. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల తర్వాత మనం మ్యాథ్స్ క్లాస్లో కలుసుకుంటున్నాం కదా. ఐ హోప్ మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. రైట్, ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ప్రూవ్స్ ఇన్ మ్యాథమెటిక్స్. వాట్ ఈస్ దాట్? ప్రూవ్స్ ఇన్ మ్యాథమెటిక్స్. సో ఈ టాపిక్ మనం స్టార్ట్ చేసుకోబోయే ముందు యాజ్ యూజువల్ గా ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి ఫోటో నేను షేర్ చేస్తాను, చూడండి. మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నాకు ఎవరికైనా తెలుసా ఈమెవరో? సరోజినీ నాయుడు. భారత స్వాతంత్ర సమరంలో ధృవతార, భారత కోకిలగా ప్రసిద్ధురాలైన సరోజినీ నాయుడు గారి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. 1879లో హైదరాబాద్ లో జన్మించిన సరోజినీ నాయుడు చిన్నప్పటి నుంచి విపరీతమైన ప్రతిభను ప్రదర్శించారు. ఆమె తండ్రి అఘోరనాథ్ చటోపాధ్యాయ నిజాం కళాశాల వ్యవస్థాపకుడు. తల్లి బరదా సుందరి ఒక కవయిత్రి. ఆమె పర్షియన్, ఉర్దూ, బెంగాలీ, తెలుగు, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు. కేవలం 13 ఏళ్ల వయసులోనే 1300 లైన్స్ దీర్ఘ కవితను రాశారు. 16 ఏళ్లకే లండన్ వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించారు. ఆమె కవిత్వం ది గోల్డెన్ థ్రెషోల్డ్ వంటి సంకలనాలుగా ప్రచురితమైంది. ఈ కవితలు కేవలం మాటల గారడి కాదు, మన సంస్కృతి, ప్రకృతి, దేశభక్తికి అద్దం పట్టే ఆత్మగీతాలు. మనలో ఉన్న సృజనాత్మకతకు, ప్రతిభకు వయస్సుతో సంబంధం లేదని ఆమె జీవితం నిరూపిస్తుంది. ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువుకు అందని ద్రాక్షలా ఉండేది. కానీ సరోజినీ నాయుడు తల్లిదండ్రులు ఆమెకు ఉన్నత విద్యను అందించారు. ఇది నాటి సమాజానికి ఒక పెద్ద సవాలు. లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆమె కులాంతర వివాహం చేసుకున్నారు. అంటరానితనం, మహిళల హక్కులు, వితంతువుల సంక్షేమం వంటి అనేక సామాజిక సమస్యలపై ఆమె గళం విప్పారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికైన మొదట భారతీయ మహిళ. స్వతంత్ర భారతదేశంలో తొలి మహిళా గవర్నర్ గా ఆమె చరిత్ర సృష్టించారు. ఎవరామె? తొలి మహిళా గవర్నర్. ఆమె విజయాలు మహిళలు ఏ రంగానికైనా పరిమితం కాదని, అవకాశాలు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారని నిరూపించాయి. సరోజినీ నాయుడు కేవలం కవయిత్రి మాత్రమే కాదు, నిప్పులు చెరిగే వాగ్దాటి గల వక్త. 1914లో మహాత్మా గాంధీని కలుసుకున్న తర్వాత ఆమె జీవితం కొత్త మలుపు తిరిగింది. గాంధీజీతో కలిసి సహాయ నిరాకరణోద్యమం, హోమ్ రూల్ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం వంటి అనేక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. క్లిష్టమైన సమయంలో ఉప్పు సత్యాగ్రహాన్ని నడిపించి గాంధీ అడుగుజాడల్లో నడిచారు. అనేక సార్లు జైలుకు వెళ్ళినా ఆమె పోరాటం ఆగలేదు. నిజమైన భారతీయులందరికీ రాజకీయాలలో ఆసక్తి తప్పనిసరి అని ఆమె ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన సమాధానం ప్రతి భారతీయుడికి తమ భవిష్యత్తు పట్ల బాధ్యత ఉండాలని గుర్తు చేస్తుంది. హిందూ ముస్లిం ఐక్యత కోసం సరోజినీ నాయుడు చేసిన కృషి అమోఘం. 1912లో లక్నోలో జరిగిన ముస్లిం లీగ్ సభలో హిందూ ముస్లిం బాయి బాయి అంటూ ఆమె చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. దేశంలోని భిన్న వర్గాలను ఒకే తాటిపై నడిపించడానికి ఆమె కృషి చేశారు. మన దేశం యొక్క బలమైన పునాది భిన్నత్వంలో ఏకత్వం అని నమ్మేవారు. సరోజినీ నాయుడు జీవితం మనందరికీ ఒక సందేశాన్ని ఇస్తుంది. ప్రతిభకు, ధైర్యానికి, నిబద్ధతకు లింగం, వయస్సు అడ్డు కావని ఆమె నిరూపించారు. ఆమె ఒక కవయిత్రిగా, స్వాతంత్ర సమరయోధులుగా, సామాజిక సంస్కర్తగా, ఒక రాజకీయ నాయకురాలిగా తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు. మనలో ప్రతి ఒక్కరిలో ఆమెలో ధైర్యం, మేధస్సు, దేశభక్తి వంటి లక్షణాలు ఉన్నాయి. వాటిని మనం బయటకు తీసుకురావాలి. మన స్వప్నాలను సాకారం చేసుకోవడానికి, సమాజానికి మంచి చేయడానికి, దేశ ప్రగతికి పాటుపడటానికి ఆమె జీవితం నిరంతరం ప్రయాణిస్తూ ఉంటుంది. మనం సరోజినీ నాయుడు గారి గురించి కొంచెం తెలుసుకున్నాం కదా. ఈమె స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్టూడెంట్స్. కుదిరితే మీరు ఇంకా కొంచెం నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? రైట్, ఈరోజు మనం మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఏంటి మన టాపిక్? ప్రూవ్స్ ఇన్ మ్యాథమెటిక్స్.
ఇందులో మనం ఏమేమి నేర్చుకుంటామంటే మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్, వాటి ట్రూ వాల్యూస్ నేర్చుకుంటాము. ఓకేనా? రైట్. మిమ్మల్ని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ కి నాకు ఆన్సర్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా అన్నోన్ పర్సన్ వచ్చి మీ దగ్గరికి ఈరోజు వచ్చారనుకోండి, వచ్చి మిమ్మల్ని మీరు ఏ క్లాస్ చదువుతున్నారా అని అడిగారు అనుకోండి, మీరు ఏమని సమాధానం చెప్తారు? 9th క్లాస్ అని చెప్తారు. అతను ప్రూఫ్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? అయితే మీ టీచర్తో ఏ క్లాస్ చదువుతున్నారో మీరు చెప్పిస్తారు. కాదు అంటే మీరు 8th క్లాస్ పాస్ అయిన సర్టిఫికేట్ చూపిస్తారు. లేదు అంటే ఇంకో రకంగా ఏదో ఒక రకంగా ప్రూవ్ చేసుకుంటారు. రైట్. ఇది మీ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, మీ మదర్ కరెంట్ బిల్లు పే చేశారు ప్రీవియస్ మంత్ది, కానీ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీ ఇంట్లో కరెంట్ బిల్లు కట్టలేదు అని కట్ చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు? మరి మీరు ఏదో ఒక ప్రూఫ్ చూపిస్తారు కదా, మీరు కరెంట్ బిల్ కట్టినట్టున్న రిసిప్ట్ చూపిస్తారు కదా. సో అలానే రియల్ లైఫ్ లో మీరు ఎలా అయితే ప్రూఫ్స్ చూపిస్తున్నారో, మ్యాథమెటిక్స్ లో కూడా స్టేట్మెంట్స్ కి మనము ప్రూఫ్ చూపిస్తాము. అర్థమవుతుందా? అసలు ఫస్ట్ మ్యాథమెటికల్ స్టేట్మెంట్ అంటే ఏంటో చూద్దాం. స్టేట్మెంట్ అంటే ఏంటంటే అది ఒక సెంటెన్స్, బట్ ఇట్ షుడ్ నాట్ బి అన్ ఆర్డర్ రిక్వెస్ట్. ఇట్ షుడ్ బి ఏ సెంటెన్స్, బట్ ఇట్ షుడ్ నాట్ బి ఏ ఆర్డర్ ఆర్ రిక్వెస్ట్. ఒకసారి నేను మీకు టెక్స్ట్ బుక్ షేర్ చేస్తాను, చూడండి నాన్న. రైట్. మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అంటే ఇట్ షుడ్ నాట్ బి ఏ రిక్వెస్ట్ ఆర్ అన్ ఆర్డర్. అది ఆర్డర్ అవ్వకూడదు, రిక్వెస్ట్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు చూడండి నాన్న, ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. వాట్ ఈస్ కలర్ ఆఫ్ యువర్ హెయిర్? ఏంటిది? ఇది ఒక క్వశ్చన్. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ యువర్ హెయిర్ అంటే ఏంటి అర్థం? మీ చుట్టూ రంగు ఏంటి అన్నది, అదొక క్వశ్చన్. ప్లీజ్ గో అండ్ బ్రింగ్ మీ సమ్ వాటర్ అంటే ఏంటి? అదొక రిక్వెస్ట్. వెళ్ళినా కొన్ని వాటర్ తీసుకురావా అనేది ఏంటిది? రిక్వెస్ట్. కూడా మార్వెలస్ సన్సెట్స్ అంటే ఏంటి అర్థం? ఈ సన్సెట్ ఎంత బాగుంది అని అర్థం. ఇది ఒక ఎక్స్క్లమేటరీ రిమార్క్. ఇవన్నీ స్టేట్మెంట్స్ కావు. స్టేట్మెంట్స్ అంటే ఏమవ్వాలి? ఆ స్టేట్మెంట్ చదవగానే అది ట్రూ ఆ ఫాల్సా మనం చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని అన్నాను అనుకోండి, అది ట్రూ ఆ ఫాల్సా? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఎందుకు అంటే ఎప్పుడు సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. రైట్. అది ఆల్వేస్ ట్రూ. రైట్ ఆర్ నాట్? ఇప్పుడు నేను 2 + 3 = 5 అన్నాను. ఏమన్నాను? 2 + 3 = 5 అన్నాను. 2 + 3 = 5 అనేది ఆల్వేస్ ట్రూ. Am I correct or not? 2 + 3 అనేది 5 కరెక్టేనా? రైట్. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేది కూడా కరెక్టా కదా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ సన్ రైజెస్ ఇన్ ద వెస్ట్ అన్నాను అనుకోండి, ఇన్ ద వెస్ట్. ఇది నిజమా కాదా? ఇట్ ఈస్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. సో నేను ఈ స్టేట్మెంట్ ఈ సెంటెన్స్ చూడగానే నేను ఇది ట్రూ ఆ ఫాల్సా చెప్పగలను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 5 days బ్యాకో 6 days బ్యాకో క్లాస్ లో ఒక స్టేట్మెంట్ చెప్పాను అన్నాను అనుకోండి. స్టేట్మెంట్ చెప్పాను అంటే మీకు అర్థమవుతుందా? క్లారిటీ ఉందా? ఏ స్టేట్మెంట్ చెప్పాననేది నేను చెప్పట్లేదు. సో క్లారిటీ లేదు. స్టేట్మెంట్ చెప్పానా చెప్పలేదా? ట్రూ ఆ ఫాల్సా? అలాంటి మీకు దాని ఆన్సర్ తెలియకపోతే వాటిని అంబిగ్వియస్ ఏమంటారు? అంబిగ్వియస్ అంటారు. ఓకే. ఒక సెంటెన్స్ చూడగానే మీరు అయితే ట్రూ అన్నా చెప్పగలగాలి, లేకపోతే ఫాల్స్ అయినా చెప్పగలగాలి. ఎవరైనా ఒక ఫ్రెండ్ మిమ్మల్ని కలిసి ఓ 10 days తర్వాత నా బర్త్డే అని చెప్పారనుకోండి. 10 days తర్వాత తన బర్త్డే అంటే అది నిజమా కాదా? తను చెప్పింది నిజమా కాదా? మీకు ఎలా తెలియాలి? అది ట్రూ ఆ ఫాల్సా? మీకు తెలీదు. అది అంబిగ్యూస్ అయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. తను నిజం చెప్పుండొచ్చు, అబద్ధం చెప్పుండొచ్చు. ట్రూ ఆర్ ఫాల్స్. మ్యాథమెటిక్స్ లో మనకు ఒక స్టేట్మెంట్ ట్రూ ఆ ఫాల్సా చెప్పగలగాలి. దెన్ ఓన్లీ వి కన్సిడర్ దోస్ యాజ్ ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్. ఒకసారి చూడండి, ఇక్కడ డాగ్స్ ఆర్ ఇంటెలిజెంట్ ఉంది. డాగ్స్ ఆర్ ఇంటెలిజెంట్. ఇప్పుడు మీరు ఏం చెప్పగలరు దీనికి? డాగ్స్ ఆర్ ఇంటెలిజెంట్ అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ లోనే ఇప్పుడు డాగ్స్ ఆర్ ఇంటెలిజెంట్ అనగానే మీ ఫ్రెండ్స్ లో కొంతమంది ఎస్ మేడం అంటారు, కొంతమంది నో మేడం అంటారు.
కొంతమంది బ్రెయిన్ సెట్ ప్రకారం అవి చాలా ఇంటెలిజెంట్, మరి కొంతమంది బ్రెయిన్ సెట్ ప్రకారం అవి ఇంటెలిజెంట్ కావు. సో ఇది అనేది అంబిగ్యూస్. అంటే కొన్ని కుక్కలు నిజంగానే ఇంటెలిజెంట్ ఉంటాయి, కొన్ని కుక్కలు ఇంటెలిజెంట్ గా ఉండవు కదా. సో మనం అంబిగ్యూస్, దీన్ని చెప్పలేం, దీన్ని కన్ఫర్మ్ గా ఇది ట్రూ ఇది ఫాల్స్ అని చెప్పలేం. అలాంటి స్టేట్మెంట్స్ ని అంబిగ్యూస్ స్టేట్మెంట్స్ అంటారు. ఓకేనా? సో మనం మ్యాథమెటిక్స్ లో ఒక స్టేట్మెంట్, ఏదైనా ఒక సెంటెన్స్ ని స్టేట్మెంట్ అనాలి అంటే దానిని మనం ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పగలగాలి. దానినే మ్యాథమెటికల్ స్టేట్మెంట్ అంటాము. మ్యాథమెటికల్ స్టేట్మెంట్ అంటే ఏంటి? అది ఒక సెంటెన్స్, దానిని మనం ట్రూ కానీ ఫాల్స్ కానీ చెప్పగలగాలి. దెన్ ఓన్లీ వీ కెన్ యాక్సెప్ట్ దట్ యాజ్ ఏ మ్యాథమెటికల్ స్టేట్మెంట్. ఈజ్ దట్ క్లియర్ నానా? నేను టెక్స్ట్ బుక్ లో కొన్ని స్టేట్మెంట్స్ చూపిస్తాను, చూడండి. Right, I'll share some statements in the textbook. Please watch those. Right. Good example 1 ఉంది చూడండి నాన్న. State whether the following statements are always true, always false, or ambiguous. Justify your answers. ఏమంటున్నారు? ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయంట, అవి ట్రూవా ఫాల్సా అంబిగ్యూస్. అంబిగ్యూస్ అంటే చెప్పలేము, దాని ఆన్సర్ ట్రూ అయి ఉండొచ్చు ఫాల్స్ అయి ఉండొచ్చు, చెప్పలేము అనే ఆన్సర్ చెప్పడానికి మనం అంబిగ్యూస్ అనాలి. ఓకేనా? సరే రైట్. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చదువుతున్నాను, చూడండి. There are 8 days in a week. What is that? There are 8 days in a week. మనకి ఎక్కడైనా వీక్ లో 8 days ఉంటాయా? ఉండవు. ఎన్ని రోజులు ఉంటాయి మరి? 7 days ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ట్రూవా ఫాల్సా? ఫాల్స్. సో ఈ స్టేట్మెంట్ అనేది ఫాల్స్. ఎప్పుడు ఫాల్స్. ఎందుకు అంటే మనకు తెలుసు ఒక వీక్ లో డెఫినెట్ గా 7 days ఉంటాయి. రైట్. ఇక్కడ చూడండి, ఇంకో సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇట్ ఈస్ రైనింగ్ హియర్. వాట్ ఈస్ గోయింగ్ హియర్? ఇట్ ఈస్ రైనింగ్. ఇట్ ఈస్ రైనింగ్ హియర్ అన్నా. సో నేను హియర్ అన్నా. హియర్ అంటే ఎక్కడ మీరు ఎక్కడ అనుకుంటారు? ఖమ్మంలో అనుకుంటారా? కాకినాడలో అనుకుంటారా? కరీంనగర్ లో అనుకుంటారా? తెలీదు. మనం ఎక్కడ అనుకోవాలో తెలీదు. హియర్ అనే వర్డ్ కి పర్టికులర్ ప్లేస్ మెన్షన్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ రైనింగ్ ఇన్ విజయవాడ అన్నాను అనుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఓహో విజయవాడలో రైన్ పడుతోంది అనేది అర్థమవుతుంది. సో ఇది ఒక అంబిగ్యూస్ స్టేట్మెంట్. హియర్ అంటే మనం పర్టికులర్ ప్లేస్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది అంబిగ్యూస్ స్టేట్మెంట్. రైట్. మనం థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం ఇప్పుడు. ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. చెప్పండి, సన్ అనేది వెస్ట్, సూర్యుడు పడమన్న అస్తమిస్తాడు అని స్టేట్మెంట్ చెప్తోంది. అది ట్రూ ఆర్ ఫాల్సా? ది సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్ అంటే అది ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ. ఎందుకు అంటే ప్రతిరోజు సూర్యుడు పడమరనే అస్తమిస్తాడు. సో ఆ స్టేట్మెంట్ వాల్యూ ఏంటి? ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ. రైట్. అంటే ఆ స్టేట్మెంట్ చదవగానే నేను మీకు చెప్పగలుగుతున్నా అది ట్రూ ఆర్ ఫాల్సా అని మీరు కూడా చెప్పగలుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఫోర్త్ స్టేట్మెంట్ చూడండి. గౌరీ ఈజ్ ఏ కైండ్ గర్ల్. ఎవరి గౌరీ? మీకు తెలీదు, నాకు తెలీదు. గౌరీ ఈజ్ ఏ కైండ్ గర్ల్ అనే ఒక సెంటెన్స్ ఉంది. ఈ సెంటెన్స్ ట్రూ ఆర్ ఫాల్సా? వీ టు డోంట్ నో. ఆమె కైండ్ అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. దానికి ఏమని చెప్పాలి మనం? అంబిగ్యూస్. ఎందుకు అంటే తను కొందరి పట్ల కైండ్ గా ఉండొచ్చు, మరి కొందరి పట్ల కైండ్ ఉండకపోయి ఉండొచ్చు. సో ఇది ఒక అంబిగ్యూస్ స్టేట్మెంట్. ఎందుకంటే మనం దాని పర్టికులర్ గా ట్రూ ఫాల్స్ అని చెప్పలేకపోతున్నాం. రైట్. ఇది చూడండి. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 odd integers ఈస్ ఈవెన్. చూడండి, ఏమైనా మీరు ఒక 2 odd నెంబర్స్ తీసుకొని దాన్ని ప్రోడక్ట్ చేసి చూడండి, మీకు ఏమొస్తుంది? ట్రై చేయండి. ఆడ్ నెంబర్స్ తెలుసు కదా మీకు. 2 odd నెంబర్స్, ఏవైనా 2 odd నెంబర్స్ తీసుకొని దాన్ని మల్టిప్లై చేయండి. ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేయడమేనా, యాడ్ చేయడమా? ప్రోడక్ట్. రైట్. ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేయడం. మల్టిప్లై చేసి చూడండి ఏమొస్తుంది మీకు ఆన్సర్? ఈవెన్ నెంబర్. అందరికి ఈవెన్ వచ్చిందా? రైట్. నేను ఫర్ ఎగ్జాంపుల్ 2 odd నెంబర్స్ ఉన్నారుగా, 3 తీసుకున్నా 5 తీసుకున్నా. 3 5s are 15. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 odd నెంబర్స్ ఈస్ ఈవెన్ అని వచ్చింది. అంటే ఏంటి అర్థం? అది అబద్ధం. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 odd నెంబర్స్ ఈస్ ఈవెన్ అనేది ఫాల్స్ స్టేట్మెంట్. ఎప్పుడు ఫాల్స్. మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెక్ చేసినా అది ఎప్పుడు ఫాల్ట్. ఎందుకు అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 odd నెంబర్స్ ఈజ్ ఆల్సో ఆడ్. రైట్. సో ఈ స్టేట్మెంట్ ని
నేను ఫాల్స్ స్టేట్మెంట్ అని చెప్పగలను. ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ నేను కన్ఫర్మ్ గా చెప్పగలుగుతున్నాను. నెక్స్ట్ 6th స్టేట్మెంట్ చూడండి. 6th సెంటెన్స్ ఏమనుంది? ది ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఈవెన్. ఏమనుంది? ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఈవెన్ అని ఉంది. ఏమైనా ఒక 2 ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ తీసుకొని చూడండి. నాకు చెప్పండి మీరు ఏమి ఈవెన్ నెంబర్స్ తీసుకున్నారు? ఓకే 6 ఇంకోటి 8. ఓకే ప్రోడక్ట్ అంటే ఏం చేయాలి మరి? మల్టిప్లై చేయాలి. వెరీ గుడ్. ఆ రెండింటిని 6 ని 8 ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 48. 48 అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఈవెన్ నెంబర్. సో ద ప్రొడక్ట్ ఆఫ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఈవెన్. అది ఒక ట్రూ స్టేట్మెంట్. మీరు దీనికి ఏ ఎగ్జాంపుల్ ఏ 2 ఈవెన్ నెంబర్స్ తీసుకొని మల్టిప్లై చేసినా దానికి ఆన్సర్ ఈవెన్ అనే వస్తుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పగలం? ఈ సెంటెన్స్ ఒక ట్రూ స్టేట్మెంట్ అని చెప్పగలం. సో ఈ స్టేట్మెంట్ ఈ సెంటెన్సెస్ చూస్తుంటే మనకి ఏం అర్థం అవుతుంది? వీటిని అయితే ట్రూ అని చెప్పొచ్చు, లేకపోతే ఫాల్స్ అని చెప్పొచ్చు. ఒక సెంటెన్స్ మాత్రం అంబిగ్యూస్, మనం దాన్ని ఫైనల్ చేయలేకపోయాం. రైట్ రైట్. ఇంకా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఎగ్జాంపుల్ 2 చూడండి. ఇక్కడ చూడండి అన్న ఎగ్జాంపుల్ 2 లో స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇచ్చిన స్టేట్మెంట్స్ అంట ట్రూ ఆర్ ఫాల్సా మనము చెప్పగలమా లేదా అని అడుగుతున్నారు. రైట్ చూడండి. క్వశ్చన్ ఫస్ట్ చదువుతున్నాను చూడండి. ది సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. The sum of the interior angles of a triangle is 180 degrees. Is it true or false? Yes, it is true. ఈ ప్రాపర్టీని మనం ఏమంటాం? యాంగిల్ సమ్ ప్రాపర్టీ. మనం ఆల్రెడీ ఇదివరకు నేర్చుకున్నాం కదా. All the interior angles of a triangle is sum is equal to 180 degrees. Angle sum property. Right? So ఈ statement true or false? True. Very good, very good. The statement is always true. Right. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం మనం. ఎవ్రీ ఆడ్ నెంబర్ గ్రేటర్ దాన్ 1 ఈజ్ ప్రైమ్ నెంబర్ అని చెప్పేసి ఇచ్చారు. అది ప్రైమ్ నెంబరా? ప్రతి ఆడ్ నెంబర్ గ్రేటర్ దాన్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 1 ఈజ్ ప్రైమ్ నెంబరా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నెంబర్ తీసుకుని 9 అనే ఒక నెంబర్ తీసుకుందాం మనం. అది ప్రైమ్ నెంబర్? అది ఆడ్ నెంబర్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 1 ఆల్సో. అది ప్రైమ్ నెంబరా? నో కాదు. సో దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు? ఎవ్రీ ఆడ్ నెంబర్ గ్రేటర్ దాన్ 1 ఈజ్ నాట్ ప్రైమ్ నెంబర్. అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. సో దీనిని మనం ఏమని చెప్పొచ్చు? ఇట్ ఈస్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్. ఎందుకంటే ఎవ్రీ అన్నారు కాబట్టి ప్రతి ఒక్కటి అవుతుందంటే ప్రతి ఒక్కటి అవ్వదు, ఏదో కొన్ని అవుతాయి, మిగిలిన అవ్వవు కదా. సో ఇది ఒక ఫాల్స్ స్టేట్మెంట్. రైట్. థర్డ్ క్వశ్చన్ చూడండి నాన్న. ఫర్ ఎనీ రియల్ నెంబర్ ఎక్స్ అనేది ఒక రియల్ నెంబర్ అంట. అయితే ఏంటి? ఫర్ ఎనీ రియల్ నెంబర్ ఎక్స్ 4x plus x equal to 5x. ఏమనుంది? 4x plus 5x equal to 5x. అంతేనా? అది నిజమేనా? 4x plus x అంటే 5x అవుతుంది కదా. రైట్, అది కరెక్ట్. దీన్ని మనం ఏమని చెప్పొచ్చు? ఇట్ ఈస్ ఏ ట్రూ స్టేట్మెంట్. మనం యాడ్ చేసిన అంతే వస్తుంది కదా. 4x ని ఇంకొక x ని యాడ్ చేస్తే 5x వస్తుంది. సో ఇది ఒక ట్రూ స్టేట్మెంట్. ఇక్కడ చూడండి అన్న ఫోర్త్ స్టేట్మెంట్. ఇది కొంచెం ఫన్నీగా ఉంటుంది, చూడండి. For every real number x, 2x greater than x. చూడండి, నేను ఫోర్త్ బోర్డ్ మీద రాస్తున్నాను. ఇక్కడ ఏమని అంటున్నారు? 2x గ్రేటర్ దాన్ x అంటున్నారు. ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్ x అంటున్నారు. ప్రతి రియల్ నెంబర్ కి ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా, ఇది కరెక్టా కాదా అని అడుగుతున్నారు. ఈ ఈక్వేషన్ ఈ ఎక్స్ప్రెషన్ 2x గ్రేటర్ దాన్ x నిజమేనా? ఇది కరెక్టేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను x ప్లేస్ లో 2 తీసుకుంటా. x ఈక్వల్ టు 2 అయింది అనుకోండి. 2 2s 4 ఈజ్ గ్రేటర్ దాన్ 2. 4 గ్రేటర్ దాన్ 2. ఈ కేసులో ఇది కరెక్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను x ప్లేస్ లో ఏం తీసుకుంటున్నాను? x ఈక్వల్ 2 తీసుకుంటే ఈ స్టేట్మెంట్ ట్రూ అని వచ్చింది. x ప్లేస్ లో నేను -2 తీసుకుంటా. ఇప్పుడు చెప్పండి, దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 2 into -2 గ్రేటర్ దాన్ -2. 2 2s
4 which is -4 greater than -2. -4 -2 కంటే గ్రేటర్ దాన్ ఉంటుందా? నో, దిస్ ఈస్ నాట్ ట్రూ. అంటే ఒక ప్లేస్ లో ఇది ట్రూ అయింది, ఒక ప్లేస్ లో ఫాల్స్ అయింది. సో ఎక్స్ వాల్యూ తెలియకుండా ఈ స్టేట్మెంట్ మనం ట్రూ ఆ ఫాల్సా చెప్పలేము. కానీ ఇక్కడ వీళ్ళేమని చెప్పారు? ఫర్ ఎనీ రియల్ నెంబర్ అన్నారు. సో ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్ అన్నారు. ఎవ్రీ రియల్ నెంబర్ కి స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుందా? అవ్వట్లేదు. సో ఇది ఒక ఫాల్స్ స్టేట్మెంట్. am I correct? yes, ఇది ఒక ఫాల్స్ స్టేట్మెంట్. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ సమ్ రియల్ నెంబర్స్ అని ఉంటే అప్పుడు మనం ఇది ఒక ట్రూ స్టేట్మెంట్ అని యాక్సెప్ట్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ ఏమని చెప్పారు? ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్ అన్నారు. ఎవ్రీ రియల్ నెంబర్ అంటే నేనే మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని చూపించా. ఒకదానికి ట్రూ అయింది, ఒకదానికి ఫాల్స్ అయింది. సో ఓవరాల్ గా ఏమని చెప్పాలి? ఇది ఒక ఫాల్స్ స్టేట్మెంట్, రైట్? ఇంకొక స్టేట్మెంట్ ఉంది ఇది 4th ఎగ్జాంపుల్ కదా. 5th కూడా చూద్దాం. 5th స్టేట్మెంట్ కూడా చూద్దాం. ఇది కూడా బాగుంటుంది, చూడండి. టెక్స్ట్ బుక్ షేర్ చేస్తాను. టెక్స్ట్ బుక్ లో 5th స్టేట్మెంట్ చూడండి. ఇప్పుడు మనం 4th స్టేట్మెంట్ బోర్డ్ మీద చూసాం కదా. 5th స్టేట్మెంట్ చూద్దాం ఇప్పుడు మనం. చూడండి, ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్, ఎవ్రీ రియల్ నెంబర్ అంటున్నారు. సెంటెన్స్ బాగా చూడండి ఏమని ఉందో. ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అంటున్నారు. ఏమంటున్నారు? ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అంటున్నారు. సో ఇది నేను బోర్డు మీద కాపీ చేస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఎక్స్, greater than or equal to x. ఇది ఎన్నో ప్రాబ్లం? 5th ప్రాబ్లం. చూడనా ఏమన్నారు? ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అని చెప్పేసి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ రియల్ నెంబర్ అంటున్నారు. రియల్ నెంబర్ లో పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, ఫ్రాక్షన్స్ ఉంటాయి, డెసిమల్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి కదా. ఇప్పుడు చూద్దాము. నేను ఎక్స్ వాల్యూ -2 తీసుకున్నాను. చేస్తే ఏమవుతుంది? ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే -2 హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2. -2 స్క్వేర్ అంటే అది ఏమవుతుంది? 4 అవుతుంది, +4 అవుతుంది. గ్రేటర్ దాన్ అది ఈక్వల్ టు -2. ఈక్వల్ టు కాకపోయినా గ్రేటర్ దాన్ అనేది పాసిబుల్ కదా. 4 గ్రేటర్ దాన్ -2, ఇది ట్రూ అయింది. నెక్స్ట్ పెన్సిల్ వర్క్ ఈ పెన్ వర్క్ అవ్వట్లే, వేరే పెన్ తీసుకుంటాను. ఒక్క నిమిషం నాన్న. చూడండి, సో ఇక్కడ x ఈక్వల్ టు -2 దగ్గర ఇది ట్రూ అని చెప్పి తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను x ఈక్వల్ టు 1/2 తీసుకుంటాను. చూడండి, x ఈక్వల్ ఎంత తీసుకున్నాను? 1/2 తీసుకున్నాను. ఈ 1/2 అనేది ఈ స్టేట్మెంట్ లో ఈ ఎక్స్ప్రెషన్ లో నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. అవుతుంది 1/2 స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/2. 1/2 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 1/4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/2. ఇది కరెక్టేనా? 1/4 అనేది 1/2 కంటే పెద్దగా ఉంటుందా? నో, ఇట్ ఈస్ ఏ రాంగ్ స్టేట్మెంట్. సో దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు? ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అనేది ఒక రాంగ్ స్టేట్మెంట్. ఓకేనా? ఇది ఒక ఫాల్స్ స్టేట్మెంట్. సో దీన్ని చూడగానే మనం ఏం చెప్పాం? ఇది ఒక ఫాల్స్ స్టేట్మెంట్. ఫర్ ఎవ్రీ అనేది ఇది కాదు. ఫర్ సమ్ అంటే ఇది యాక్సెప్టబుల్, బట్ ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్ అంటే దిస్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. దిస్ ఈస్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం మనం. సంథింగ్ ఇంట్రెస్టింగ్, రైట్? మీరు అనుకున్నారు ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఎక్స్ అంటే అది ట్రూ అవుతుంది అనుకున్నారు, బట్ ఏమైంది? చివరికి ఫాల్స్ అయింది. రైట్ రైట్. టెక్స్ట్ బుక్ లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. రైట్, చూడండి అన్న, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. 6th క్వశ్చన్ ఉంది, చూడండి. కనిపిస్తుందా స్క్రీన్ మీద? 6th క్వశ్చన్ ఇక్కడ ఉంది. ఇఫ్ ఏ క్వాడ్రిలేటరల్ హ్యాస్ ఆల్ ఇట్స్ సైడ్స్ ఈక్వల్ దెన్ ఇట్ ఈజ్ ఏ స్క్వేర్. ఏంటంట? ఒక క్వాడ్రిలేటరల్ లో ఆల్ సైడ్స్, అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయంట, అది స్క్వేర్ అవుతుంది అని వాళ్ళు అక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు. ఇది ట్రూవా ఫాల్సా చెప్పాలి. మీరు చెప్పండి.
ఎన్ని టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ కి ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి? ఆలోచించండి. రైట్, రాంబస్ కి స్క్వేర్ కి రెండిటికి 4 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. సో ఏదైనా ఒక క్వాడ్రిలేటరల్ తీసుకొని దీని 4 సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి అని చెప్తే మీరు అది స్క్వేర్ అని కన్ఫర్మ్ గా చెప్పగలరుగా. మేబీ అది రాంబస్ కూడా అయి ఉండొచ్చు, స్క్వేర్ అయి ఉండొచ్చు, రాంబస్ అయి ఉండొచ్చు. సో అన్నిటికీ అది కరెక్ట్ కాదు, కొన్నిటికైతే కరెక్ట్ అవుతుంది. సో దీని ఈ స్టేట్మెంట్ ఫాల్స్ స్టేట్మెంటా ట్రూ స్టేట్మెంటా? ఏం స్టేట్మెంట్ అది? ఫాల్స్ స్టేట్మెంట్. ఎందుకు అని అంటే అన్నిటికీ ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు, కొన్నిటికి ఫర్ సమ్ అని ఉండుంటే ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అయి ఉండుండేది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. రైట్, ఎగ్జాంపుల్ 3. ఇక చూడండి అన్న, రీస్టేట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ అప్రోప్రియేట్ కండిషన్ సో దట్ దే బికమ్ ట్రూ స్టేట్మెంట్స్. మనం ఏం చేయాలంట, వాళ్ళు ఇచ్చిన సెంటెన్స్ కి కొంచెం ఏదో ఒక సెంటెన్స్ యాడ్ చేసి వాటిని ఆల్వేస్ ట్రూ అయ్యేటట్టు చేయాలంటే. ఇందాక మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కొన్నిటికి ట్రూ అయినాయి, కొన్నిటికి ఫాల్స్ అయినాయి. సో అలా కాకుండా వాళ్ళు ఇచ్చిన సెంటెన్స్ కి కొంచెం మోడిఫికేషన్ చేసి అవి ఆల్వేస్ ట్రూ అయ్యేటట్టు మనం చెయ్యాలంటే. చూద్దాం అసలు ఇక్కడ ఏం సెంటెన్స్ ఇచ్చారో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ చూడండి. ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్ ఎక్స్ 2x గ్రేటర్ దాన్ ఎక్స్ అని ఉంది. సో ప్రతి రియల్ నెంబర్ కి 2x అనేది గ్రేటర్ దాన్ ఎక్స్ అవుతుందా? నో, అవ్వట్లేదు. ఏమవుతుంది? నెగిటివ్ నెంబర్స్ వచ్చినప్పుడల్లా ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది. సో మనం ఏమని చేయాలి? చిన్న మోడిఫికేషన్ ఇవ్వాలి. ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్ అన్న చోట మనం ఏం చేయాలి? ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ కి ఇవ్వాలి. ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అని పెట్టుకుంటే అది ట్రూ అవుతుంది. ఒకసారి చూడండి, బోర్డు మీద నేను చూపిస్తాను. ఏమని అంటున్నారు? ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్ అని చెప్పేసి అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్, ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఫస్ట్ రాస్తున్నాను చూడండి. ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్ ఎక్స్ 2x గ్రేటర్ దాన్ ఎక్స్ అనేది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. ఇప్పుడు నేను ఇది ఫాల్స్ అని మనకు తెలిసింది, దీన్ని ట్రూ చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఏ స్టేట్మెంట్ ఏ వాల్యూస్ తీసుకుంటే ఎక్స్ అనేది ఫాల్స్ అవుతుందో ఆ వాల్యూస్ నేను ఎలిమినేట్ చేశాను అనుకోండి, మిగిలిన చోట్ల ట్రూ అవుతుంది కదా. ఎక్కడ నాకు ఫాల్స్ వస్తుంది? 2x గ్రేటర్ దాన్ ఎక్స్ అనేది నెగిటివ్ నెంబర్స్ తీసుకునే దగ్గర నాకు ప్రాబ్లం అవుతుంది. అట్లాంటప్పుడు నేనేం చేయాలి? మరి ఏం చేయాలి అంటే ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ తీసుకోవాలి. ఫర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 2x గ్రేటర్ దాన్ ఎక్స్, ఎక్స్ వాల్యూ కనుక గ్రేటర్ దాన్ ఎక్స్ అయితే దెన్ ఏమవుతుంది? 2x is always greater than x. అప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ అవుతుంది. నేను ఇచ్చిన మోడిఫికేషన్ ఏంటి? ఫర్ ఎవ్రీ తీసేసి ఎవ్రీ రియల్ నెంబర్ తీసేసి ఎక్స్ గ్రేటర్ దాన్ 0 తీసుకున్నాను. రైట్, చిన్న మోడిఫికేషన్. ఫర్ ఎవ్రీ తీసేసి కొన్ని నెంబర్స్ తీసుకున్నాను. రియల్ నెంబర్స్ లోనే కొన్ని నెంబర్స్ ఏంటి? అవి గ్రేటర్ దాన్ 0 ఉన్నాయి. రైట్, ఇది ఫస్ట్ ది. సెకండ్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్ ఎక్స్, క్వశ్చన్ ఇది నాన్న, నేను క్వశ్చన్ రాస్తున్నాను చూడండి. ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. ఇదేంటి క్వశ్చన్? ఫర్ ఎవ్రీ రియల్ నెంబర్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. అయితే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మనకి? నేను ఫ్రాక్షనల్ వాల్యూస్ తీసుకొని దాన్ని కనుక స్క్వేర్ చేస్తే అది దాని ఎక్స్ స్క్వేర్ ఎక్స్ అనేది ఫాల్స్ అవుతుంది. సో నేను దానికోసం ఏం చేస్తున్నాను? ఫ్రాక్షనల్ వాల్యూస్ తీసుకోకుండా ఫుల్ వాల్యూస్ తీసుకుంటున్నాను. ఫుల్ వాల్యూస్ తీసుకుంటే ఏమవుతుంది? ఈ కండిషన్ అనేది హోల్డ్స్ గుడ్ అవుతుంది. సో అప్పుడు మనం ఏం రాయాలి? ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 దెన్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. కావాలంటే మీరు కొన్ని వాల్యూస్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేసి చూడండి, మీకు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. am I correct? రైట్. ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో 4th బిట్ చూద్దాం నాన్న. మనం 4th బిట్ ని మనం ఎలా కరెక్ట్ చేయొచ్చో చూద్దాం. ఏం చేయాలంటే దాన్ని ఆల్వేస్ ట్రూ అయ్యేటట్టు చేయాలంట. మనం ఆ స్టేట్మెంట్ లో చిన్న మోడిఫికేషన్ చేయాలి సో దట్ ఇట్ ఆల్వేస్ షుడ్ బి ట్రూ. రైట్, చూడండి నాన్న. 4th బిట్, ద యాంగిల్ సబ్టెండెడ్ బై ఎ కార్డ్ ఆఫ్ ఎ సర్కిల్ ఎట్ ఎ పాయింట్ ఆన్ ద సర్కిల్ ఈస్ 90 degrees. ఇక్కడ ఏమంటున్నారు?
ఒక కార్డ్ తీసుకుంటే ఆ కార్డ్ సబ్టెండ్ చేసే యాంగిల్ 90 degrees అని చెప్పి చెప్తున్నారు. కానీ ప్రతి కార్డుకి 90 degrees యాంగిల్ సబ్టెండ్ చేస్తుందా? చెయ్యదు. ఒకే ఒక్కటి డయామీటర్ అనే ఒక కార్డ్ దగ్గర మాత్రం 90 degrees సబ్టెండ్ చేస్తుంది. సో మనం ఏం చేయాలి? ద యాంగిల్ సబ్టెండెడ్ బై ఎ కార్డ్ ఆఫ్ ఎ సర్కిల్ ఎట్ ఎ పాయింట్ ఆన్ ద సర్కిల్ ఈస్ 90 degrees. ఆ కార్డ్ అనే ప్లేస్ లో నేను ఏమని పెట్టాను? డయామీటర్ అని పెట్టాను. డయామీటర్ కూడా ఒక కార్డే, కాకపోతే స్పెషల్. అది సెంటర్ నుంచి పాస్ అవుతుంది. మిగిలిన కార్డ్స్ అన్ని సెంటర్ నుంచి పాస్ అవ్వవు. ఒక్క డయామీటర్ మాత్రమే సెంటర్ నుంచి పాస్ అవుతుంది. అది ఒక్కటి మాత్రమే 90 degrees చేస్తుంది. రైట్. 5th స్టేట్మెంట్ చూడండి నాన్న. ఇప్పుడు ఇఫ్ ఏ క్వాడ్రిలేటరల్ హ్యాస్ ఆల్ ఇట్స్ సైడ్ ఈక్వల్ దెన్ ఇట్ ఈస్ ఏ స్క్వేర్. ఇందాక మనం ఏమనుకున్నాము? క్వాడ్రిలేటరల్ లో అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటే అది స్క్వేర్ అవ్వచ్చు, రాంబస్ కూడా అవ్వచ్చు. ఆ రెండింటికి తేడా ఏంటి అసలు? స్క్వేర్ కి రాంబస్ కి? స్క్వేర్ కి అయితే అన్ని యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి, సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. అదే రాంబస్ కి అయితే ఓన్లీ సైడ్ వాల్యూస్ మాత్రమే ఈక్వల్ గా ఉంటాయి. సో ఆ ఒక్క కండిషన్ మనం ఇక్కడ యాడ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? స్క్వేర్ అనే కండిషన్ ని సాటిస్ఫై చేస్తుంది. సో మనం ఎలా యాడ్ చేయొచ్చు? ఇఫ్ ఏ క్వాడ్రిలేటరల్ హ్యాస్ ఆల్ ఇట్స్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ దెన్ ఇట్ ఈజ్ ఏ స్క్వేర్. నేను ఏం చేశాను? చిన్న వర్డ్ యాడ్ చేశాను. ఏం చేశాను? సైడ్స్ పక్కన యాంగిల్స్ కూడా పెట్టాను. ఇఫ్ ఏ క్వాడ్రిలేటర్ హ్యాస్ ఆల్ ఇట్స్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఈక్వల్ దెన్ ఇట్ ఈజ్ ఏ స్క్వేర్. మీరు ఆ సెంటెన్స్ చూడండి. నేను దీనికి ఆన్సర్ బోర్డు మీద రాస్తాను చూడండి. 5th స్టేట్మెంట్ మీరే ఇప్పుడు నాకు చెప్పాలి. నేను ఏం ఆన్సర్ బోర్డు మీద రాయాలో మీరు నన్ను గైడ్ చేయండి. ఎవరు గైడ్ చేస్తారు ఇప్పుడు చెప్పండి నన్ను. సో స్క్వేర్ కి రాంబస్ కి ఉన్న చిన్న డిఫరెన్స్ ఏంటో నేను మీకు చెప్పాను. స్క్వేర్ కి అయితే యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి, సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. అదే రాంబస్ కి అయితే ఓన్లీ సైడ్స్ మాత్రమే ఈక్వల్ గా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ ని కనుక నేను ట్రూ చెయ్యాలి అంటే నేను ఒక చిన్న వర్డ్ యాడ్ చేయాలి. ఏమైనా యాడ్ చేస్తున్నాను చూడండి. క్వాడ్రిలేటరల్ హ్యాస్ ఆల్ ఇట్స్ సైడ్స్ అండ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ దెన్ ఇట్ ఈజ్ ఏ స్క్వేర్. బోర్డు మీద రాస్తున్నాను చూడండి నాన్న. ఇఫ్ ఏ quadrilateral has all its sides and interior angles equal అయితే ఏంటి? then it is a square. అంతేనా? then it is a స్క్వేర్. ఎందుకు అంటే ఒక్క సైడ్స్ మాత్రమే ఈక్వల్ అయితే మనం దానిని చెప్పలేము. వెదర్ ఇట్ ఈస్ ఏ స్క్వేర్ ఆర్ నాట్ వీ కెన్ నాట్ సే. అదే ఇంటీరియర్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అయితే మనం కన్ఫర్మ్ గా చెప్పేయచ్చు అది ఒక స్క్వేర్ అని చెప్పచ్చు. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చూద్దాం నాన్న. వినడానికి ట్రై చేస్తున్నారా? ఇది ట్రై చేస్తే సింపుల్ గా ఉంటుంది నాన్న. ఒకటి జస్ట్ ఒక సెంటెన్స్ ఉంటుంది. ఆ సెంటెన్స్ మనం చూడగానే మనకి ట్రూ అనిపిస్తుందా ఫాల్స్ అనిపిస్తుందా కొంచెం చూసి చెప్పగలగాలి. సో రైట్. ఇప్పుడు ఎక్సర్సైజ్ ప్రాబ్లం ఒకటి చూద్దాం. చూడండి, మీకు ఎక్సర్సైజ్ షేర్ చేస్తున్నా. ఇప్పుడు మీలో ప్రతి ఒక్కళ్ళు ఆన్సర్ చేయాలి నాకు. ఐ షుడ్ లిజన్ ఆన్సర్ ఫ్రమ్ ఎవ్రీవన్. చూడండి, ఎక్సర్సైజ్ 1.1. ఓకే, స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఆల్వేస్ ట్రూ, ఆల్వేస్ ఫాల్స్ ఆర్ అంబిగ్యూస్. జస్టిఫై యువర్ ఆన్సర్. ఏంటంట, మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆల్వేస్ ట్రూవా, ఆల్వేస్ ఫాల్సా, లేకపోతే అంబిగ్యూసా మనం చెప్పాలి. ఓకేనా? ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? there are 13 months in a year. చెప్పండి, there are 13 months in a year. ఇది ట్రూవా ఫాల్సా? ఆల్వేస్ ట్రూవా, ఆల్వేస్ ఫాల్సా?
ఆల్వేస్ ఫాల్స్. మనం చూడగానే చెప్పేయచ్చు ఆ స్టేట్మెంట్, రైట్? ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు? వెరీ గుడ్, వెరీ గుడ్. దేర్ ఆర్ 13 months in a year అనేది ఒక ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ చూడండి. దివాళీ ఫాల్స్ ఆన్ ఏ ఫ్రైడే. దివాళీ అనేది ఫ్రైడే వస్తుందా రాదా అనేది ఒక ట్రూ స్టేట్మెంటా ఫాల్స్ స్టేట్మెంటా అంటే ఎలా చెప్పగలం? ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క రోజు వస్తుంది. సో ఇక్కడ మనకి డేట్ మెన్షన్ చేయలేదు. వితౌట్ మెన్షనింగ్ ద డేట్, హౌ కెన్ వి సే వెదర్ ఇట్ ఈస్ ఆన్ ఫ్రైడే ఆర్ ఆన్ సమ్ అదర్ డే? సో ఇట్ ఈస్ అన్ ambiguous, right? Right, చూడండి. నెక్స్ట్, the temperature in Magadi is 26 degrees centigrade. అదొక ఊరు పేరు మగాడి అనేది. అది ఎక్కడ ఊరు అనేది సో ఇట్ ఈస్ నాట్ నెసెసరీ నౌ. ఓకే, ఒక ఊర్లో టెంపరేచర్ 26 degrees centigrade అని ఉంది. ఎప్పుడు? పొద్దున, సాయంత్రమా, నిన్ననా, ఈరోజా, లేకపోతే ఒక పర్టికులర్ డేట్ లోనా? అక్కడ వాళ్ళ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు కాబట్టి మనం చెప్పగలమా ఇది ట్రూ ఆ ఫాల్స్ అనేది? చెప్పలేము. ఇది ఒక అంబిగ్యూస్ స్టేట్మెంట్. అదే ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ డేట్ మెన్షన్ చేసి ఆ ప్లేస్ మెన్షన్ చేసి అక్కడ టెంపరేచర్ 26 degrees centigrade అంటే అప్పుడు మనం చెక్ చేసి అది ట్రూ ఆ ఫాల్సా చెప్పగలం. బట్ ఇక్కడ ఏ డీటెయిల్స్ క్లియర్ గా లేవు కాబట్టి ఇది ఒక అంబిగ్యూస్ స్టేట్మెంట్. ఇప్పుడు 6th బిట్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ బిట్, మీ అందరికి తెలిసిన ఆన్సరే. ఫిబ్రవరి హ్యాస్ ఓన్లీ 28 days. ఫిబ్రవరి హ్యాస్ ఓన్లీ 28 days అంట. ఓన్లీ 28 days. అది ట్రూ ఆ ఫాల్స్? ఆల్వేస్ ట్రూ, ఆల్వేస్ ఫాల్సా? ఆల్వేస్ ట్రూ అని చెప్పలేము, ఆల్వేస్ ఫాల్స్ అని చెప్పలేము. ఎందుకు చెప్పండి? ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారు దీనికి? ఎస్, ఎగ్జాక్ట్లీ. లీప్ ఇయర్ అయితే 29 days ఉంటాయి, నాన్ లీప్ ఇయర్ అయితే 28 days ఉంటాయి. ఇప్పుడు మరి మనకు ఒక ఇయర్ నెంబర్ ఇచ్చి అందులో 28 days అంటే మనం యాక్సెప్ట్ చేయొచ్చు. లేదు 29 days అంటే అది అవునా కాదో చెప్పొచ్చు. కానీ ఇక్కడ ప్రతి ఇయర్ లో 28 days అంటే we cannot say that. So it is a false statement, right? ఇది ఒక false statement. ఓకేనా? రైట్ నానా? ఇప్పటివరకు మనం మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకున్నాం. మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ అంటే ఇక్కడ ఏం నేర్చుకున్నాము? ఒక స్టేట్మెంట్ అంటే ఒక సెంటెన్స్, దాన్ని చూడగానే మనం ఆల్వేస్ ట్రూ అని కానీ ఆల్వేస్ ఫాల్స్ అని కానీ చెప్పగలగాలి. అలాంటి వాటినే మనము మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ అని చెప్తాము. సో అది కనుక అంబిగ్యూస్ కూడా అయ్యిద్ది. ఓకేనా? రైట్. నెక్స్ట్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి నాన్న. రైట్, బోర్డ్ షేర్ చేస్తున్నాను చూడండి. రైట్, మొన్న మనం దీవాలి ఫెస్టివల్ చేసుకున్నారా మీరందరూ మొన్న? రైట్, నేను ఏమని చెప్పాను? నా క్లాస్ లో నేను ఏ స్కూల్ పిల్లలకైతే 9th class టీచ్ చేస్తున్నాను, నేను 9th class టీచ్ చేసే స్కూల్లో గర్ల్స్ అందరూ 9th class గర్ల్స్ అందరూ గుడికి వెళ్ళారు. పండగ రోజు, ఫెస్టివల్ డే రోజు గుడికి వెళ్ళారు అని చెప్పాను. ఏమని చెప్పాను? నేను మా స్కూల్లో 9th class గర్ల్స్ అందరూ గుడికి వెళ్ళారు అని చెప్పాను. సో మీలో ఒక అబ్బాయి లేచి మీరు మీ స్కూల్లో 9th class రమ గుడికి వెళ్ళిందా మేడం అని అడిగారు అనుకోండి, మీరేమైనా ఆన్సర్ చెప్తారు? మిగిలిన వాళ్ళు రమ అంటే ఒక గర్ల్ కాబట్టి మేడం ఏమో గర్ల్స్ అందరూ గుడికి వెళ్ళారని చెప్పి 9th class గర్ల్స్ అందరూ గుడికి వెళ్ళారని చెప్పారు. సో రమ కూడా గుడికి వెళ్ళింది అని చెప్పేస్తారా? ఎలా చెప్పారు? నేనేం రమ అనే పేరు చెప్పలేదు కదా. మరి ఎలా చెప్పారు అంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని లాజికల్ గా థింక్ చేశారు. ఏమని థింక్ చేశారు? మేడం 9th class చదివే స్టూడెంట్స్ అందరూ గుడికి వెళ్ళారని చెప్పారు. సో 9th class గర్ల్స్ అందరూ స్కూల్కి వెళ్ళారు కాబట్టి రమ అనేది కూడా ఒక గర్లే కాబట్టి సో రమ గుడికి వెళ్ళింది. సో రమ అనే పేరు మేడం మెన్షన్ చేయకపోయినా ఇట్ మీన్స్ దట్ రమ వెంట్ టు ఏ టెంపుల్ ఆన్ ఫెస్టివల్ అని మీరు ఫిక్స్ అయిపోయారు. దీన్నే డిడక్టివ్ రీజనింగ్ అంటారు. ఏమంటారు? డిడక్టివ్ రీజనింగ్ అంటారు. ఒక మ్యాథమెటికల్ స్టేట్మెంట్ ఇచ్చి దానికి మనము లాజికల్ గా థింక్ చేసి దాని ఆన్సర్ చెప్పగలిగితే దాన్నే డిడక్టివ్ రీజనింగ్ అంటారు. ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్
అదే క్వశ్చన్ నేను మళ్ళీ ఇంకొక రకంగా అడుగుతున్నాను. 9th క్లాస్ గర్ల్స్ అందరూ 9th క్లాస్ గర్ల్సా బాయ్స్ అని ఏమని చెప్పాను? గర్ల్స్. 9th క్లాస్ గర్ల్స్ అందరూ దీవాలి మొన్న జరిగిన దీవాలి ఫెస్టివల్ కి గుడికి వెళ్ళారు అని చెప్పాను. అయితే మీలో ఒకరు లేచి మేడం 9th క్లాస్ రాజు గుడికి వెళ్ళాడా అని అడిగారు. గుడికి వెళ్ళారా అని అడిగితే మిగిలిన వాళ్ళు ఏమని సమాధానం చెప్తారు? వెళ్ళాడు అని చెప్తారా, వెళ్ళలేదని చెప్తారా? వెళ్ళుండొచ్చు, వెళ్ళకపోను ఉండొచ్చు. ఎందుకు అంటే నేను గర్ల్స్ గురించి కండిషన్ చెప్పాను కానీ బాయ్స్ గురించి ఏమీ చెప్పలేదు. సో చెప్పలేదు కాబట్టి అతను వెళ్ళి ఉండొచ్చు, వెళ్ళకపోయి ఉండొచ్చు. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మీ లాజికల్ థింకింగ్ కి ఇక్కడ సెట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ 9th క్లాస్లో మీ స్కూల్లో 9th క్లాస్ చదివే బాయ్స్ అందరూ జిమ్కి వెళ్ళారని చెప్పాను. 9th క్లాస్ చదివే బాయ్స్ అందరూ జిమ్కి వెళ్ళారు అని చెప్పాను. అయితే ఇంకొకసారి బయట ఎవరు వేరే ప్లేస్ నుంచి వచ్చి ఒకసారి అడిగారు, రమ్య జిమ్కి వెళ్ళిందా అని అడిగారు. మేడము బాయ్స్ అందరూ జిమ్కి వెళ్ళారని చెప్పారు. రమ్య అంటే గర్ల్ జిమ్కి వెళ్ళిందో లేదో తెలీదు, గర్ల్స్ గురించి ఏం చెప్పలేదు. మరి రమ్య వెళ్ళిందా వెళ్ళలేదా అంటే ఏమని చెప్తారు? తెలీదు, వి డోంట్ నో దట్. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కి మీరు ఎంతవరకు ఆన్సర్ చేయగలరో అంతవరకే చేయగలరు, రిమైనింగ్ ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. సో ఇక్కడ అలానే డిడక్టివ్ రీజనింగ్ యూజ్ చేసి మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. అవి ఏమేంటియో ఒక్కసారి చూద్దాం. మనం చూడండి ఒకసారి, నేను టెక్స్ట్ బుక్ షేర్ చేస్తాను, ఆ టెక్స్ట్ బుక్ చూడండి ఒకసారి. ఒక్క నిమిషం నాన్న, నేను టెక్స్ట్ బుక్ లో పేజ్ ఓపెన్ చేస్తున్నాను. ఈ డిడక్టివ్ రీజనింగ్ యూజ్ చేసి మనం లాజికల్ గా థింక్ చేసి కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. ఓకేనా? రైట్. ప్రతిసారి ఉన్న ఇన్ఫోనే కాదు, మనకి ఇవ్వని ఇన్ఫోని కూడా యూజ్ చేసుకొని మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాము. అది ఎలా సాల్వ్ చేస్తున్నాం అనేది చెప్పడమే ఈ డిడక్టివ్ రీజనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా? రైట్. నేను మీకు టెక్స్ట్ బుక్ షేర్ చేస్తున్నాను, చూడండి. రైట్. ఎక్సర్సైజ్ 1.2 లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హ్యూమన్స్ ఆర్ మామల్స్. మామల్స్ అంటే తెలుసా? పాలిచ్చి వాటి బేబీస్ కి పాలిచ్చి పెంచుతాయి, వాటిని మామల్స్ అంటారు. హ్యూమన్స్ ఆర్ మామల్స్. ఆల్ మామల్స్ ఆర్ వెర్టిబ్రేట్స్. ఏంటి ఇక్కడ ఇచ్చినది ఏంటిది? హ్యూమన్స్ ఆర్ మామల్స్, ఆల్ మామల్స్ ఆర్ వెర్టిబ్రేట్స్. ఓకే, బేస్డ్ ఆన్ దీస్ టూ స్టేట్మెంట్స్ వాట్ కెన్ యూ కంక్లూడ్ అబౌట్ హ్యూమన్స్? చెప్పండి. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం హ్యూమన్స్ ఆర్ మామల్స్ అంటే హ్యూమన్స్ అన్ని మామల్స్. మళ్ళీ ఇక్కడ ఏమని ఇచ్చారు? ఆల్ మామల్స్ ఆర్ వెర్టిబ్రేట్స్. రైట్. సో దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు? హ్యూమన్స్ ఆర్ vertebrates అని చెప్పచ్చా చెప్పకూడదా? Yes, we can conclude humans are vertebrates. Okay na? Is this clear? Right. ఇంకొక ప్రాబ్లం చూద్దాం మనం. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. సో బట్ ఇక్కడ మనకి వాళ్ళు అక్కడ మనకి ఇవ్వలేదు, డైరెక్ట్ గా హ్యూమన్స్ ఆర్ vertebrates అని ఇవ్వలేదు. కానీ మనం ఎలా కంక్లూడ్ చేసాము? హ్యూమన్స్ ఆర్ మామల్స్, ఆల్ మామల్స్ ఆర్ వెర్టిబ్రేట్స్ అన్నారు కాబట్టి మనం ఈ కంక్లూజన్ కి వచ్చాము. హ్యూమన్స్ ఆర్ వెర్టిబ్రేట్స్. ఓకేనా? రైట్. ఇక చూడండి సెకండ్ బిట్ చూడండి. కేర్ఫుల్ గా చూడండి అన్న. ఆంథోనీ ఈజ్ ఏ బార్బర్. ఏంటంట? ఆంథోనీ ఒక బార్బర్ అంట. దినేష్ హ్యాడ్ హిస్ హెయిర్ కట్. ఆంథోనీ ఒక బార్బర్ అంట, దినేష్ హ్యాడ్ హిస్ హెయిర్ కట్ అంట. దినేష్ ఏమో హెయిర్ కట్ చేయించుకున్నాడంట. కెన్ యూ కంక్లూడ్ దట్ ఆంటోనీ కట్ దినేష్ హెయిర్? ఇక్కడ ఏమని ఇచ్చాడు? క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆంటోనీ ఒక బార్బర్, దినేష్ ఏమో హెయిర్ కట్ చేయించుకున్నాడంట. కానీ దినేష్ బార్బర్ ఆంటోనీ దగ్గర చేయించుకున్నాడని చెప్పలేదు కదా, హెయిర్ కట్ చేయించుకున్నాడని చెప్పాడు. ఆంటోనీ దగ్గర చేయించుకున్నాడని చెప్పారా? సో వీ కెనాట్ కంక్లూడ్ దట్ ఆంటోనీ కట్ దినేష్ హెయిర్. ఓకేనా? రైట్. ఎందుకు అని అంటే ఆంటోనీ ఒక బార్బర్, అది ట్రూవే.
దినేష్ హెయిర్ కట్ చేయించుకున్నాడు అనేది ట్రూవే, కానీ ఆంటోనీ దగ్గరే కట్ చేయించుకున్నాడు, ఆంటోనీయే దినేష్ హెయిర్ కట్ చేశాడు అంటానికి ఏమన్నా పాసిబిలిటీ ఉందా? చెప్పలేం. అంబిగ్యూస్, చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అయితే we cannot conclude. ఓకేనా? రైట్ చూడండి అన్న, ఇక్కడ థర్డ్ ఉంది. థర్డ్, మార్షియన్స్ హ్యావ్ రెడ్ టంగ్స్. మార్షియన్స్ కంట రెడ్ టంగ్ ఉంటుందంట. మార్షియన్స్ కి ఏముంటుంది? రెడ్ టంగ్. రైట్. గులాగ్ ఈజ్ ఏ మార్షియన్. గులాగ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు, అంటే అమ్మాయో అబ్బాయో నాకు కూడా తెలీదు. గులాగ్ ఈజ్ ఏ మార్షియన్, అతను ఒక మార్షియన్ అంట. సో బేస్డ్ ఆన్ దీస్ టూ స్టేట్మెంట్స్, వాట్ కెన్ యూ కంక్లూడ్ అబౌట్ గులాగ్? మీరు ఏమైనా కంక్లూజన్ ఇవ్వగలరా? మార్షియన్స్ అందరూ, మార్షియన్స్ అంటే ఆ కంట్రీ వాళ్ళందరూ, ఆ కంట్రీ వాళ్ళందరికీ రెడ్ టంగ్ ఉంటదంట. గులాగ్ ఒక మార్షియన్ అంట. సో మీరు గులాగ్ గురించి ఏమైనా కంక్లూజన్ ఇవ్వగలరా ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని? ఎస్, గులాగ్ హ్యావ్ రెడ్ టంగ్. ఓకే, వెరీ గుడ్. గులాగ్ హ్యాస్ రెడ్ టంగ్. ఎలా చెప్పారు? మార్షియన్స్ అందరికీ రెడ్ టంగ్ ఉంటుంది, అండ్ ఆల్సో ఇక్కడ గులాగ్ ఒక మార్షియన్ అని చెప్పారు. సో దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు? గులాగ్ హ్యాస్ ఏ రెడ్ టంగ్. వెరీ గుడ్. రైట్. ఇక్కడ ఫిఫ్త్ ఎగ్జాంపుల్ ఒకటి చూడన్నానా? ఫిఫ్త్ ఎగ్జాంపుల్ చూసాక మళ్ళీ మనము నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. వాట్ ఈస్ ద ఫల్లసీ ఇన్ ద కౌస్ రీజనింగ్ ఇన్ ద కార్టూన్ బిలో? ఇక్కడ ఒక కార్టూన్ ఇచ్చారు, ఇక్కడ కౌ కనిపిస్తుందా? రైట్. ఇక్కడ ఏమని చెప్తుంది? కవ్ ఏం చెప్తుంది? ఆల్ డాగ్స్ హ్యావ్ టైల్స్. ఇక్కడ ఈ కౌ బొమ్మ ఏమని చెప్తుంది మనకి? ఆల్ డాగ్ హ్యావ్ టైల్స్. కుక్కలన్నిటికీ టైల్స్ ఉంటాయంట. ఐ హ్యావ్ ఏ టైల్, దేర్ ఫోర్ ఐ ఆమ్ ఏ డాగ్. అదేమని చెప్తుంది? కుక్కలన్నిటికీ తోకలు ఉంటున్నాయి, సో ఈ బొమ్మ కూడా తోక ఉందంట, సో ఇది కూడా ఒక కుక్క అని చెప్తోంది. అది నిజమవుతుందా? కుక్కలన్నిటికీ తోకలు ఉంటాయని చెప్పారు, కానీ తోక ఉన్న ప్రతి ఒక్క యానిమల్ కుక్క అని చెప్పలేదు కదా. సో ఇది ఒక ఫాల్స్ స్టేట్మెంట్. ఆల్ డాగ్స్ హ్యావ్ టైల్స్, ఐ హ్యావ్ ఎ టైల్, దేర్ ఫోర్ ఐఎమ్ ఎ డాగ్ అని చెప్పేసి అంటుంది. ఇది ఒక ఫాల్స్ స్టేట్మెంట్. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి నాన్న, మనకి మ్యాథ్స్ లో కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి, వాటిని మనము ప్రూవ్ చేయగలము. ఫర్ ఎగ్జాంపుల్, మనకి యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఉంది. సమ్ ఆఫ్ ఇంటీరియర్ angles. What is that? Sum of interior angles of a triangle is 180 degrees. What is this? Sum of interior angles of a triangle is 180 degrees. ఇది ఒక సెంటెన్స్. ఇప్పుడు నేను ఈ సెంటెన్స్ కి గనక మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేయగలిగితే దీన్ని మనము థీరం అని చెప్పచ్చు. వాట్ ఈస్ దట్? థీరమ్స్ అంటే ఏంటి? వేటిని అయితే మనం మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేయగలము వాటిని థీరమ్స్ అంటారు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇస్ 180 degrees. ఇది మ్యాథమెటికల్ ప్రూవ్ చేశాను, ప్రూవ్ చేశా కాబట్టి ఇది థీరం అయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పటికీ ఈ స్టేట్మెంట్ కి ప్రూఫ్ చాలా మంది చెప్పలేదు అనుకుందాము, అప్పుడు దీన్ని ఏమనాలి? కంజెక్చర్ అనాలి. ఏమనాలి? కంజెక్చర్. ఓకే. ఒకవేళ ఏదైనా ఒక స్టేట్మెంట్ కి మ్యాథమెటికల్ ప్రూవ్ ఉంటే దాన్ని థీరం అనాలి. ఇఫ్ ఇన్ కేస్ మనకున్న నాలెడ్జ్, మ్యాథమెటికల్ నాలెడ్జ్ యూజ్ చేసి మనం దానిని యాక్సెప్ట్ చేస్తే దాన్ని కంజెక్చర్ అనాలి. అంటే ఈ స్టేట్మెంట్ ప్రూవ్ ఆఫ్ ఫాల్స్ చెప్పగలం కాబట్టి ఇంకా ప్రూవ్ అయితే చేయలేము, దాన్ని ఏమనాలి? కంజెక్చర్ అనాలి. కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి వాటికి ప్రూవ్స్ ఉండవు, బట్ అవి ట్రూ, వాటిని ఏమనాలి? యాక్సియమ్స్. వాట్ ఆర్ దోస్? యాక్సియమ్స్. ఏంటిది? థీరమ్స్ అంటే మనం మ్యాథమెటికల్ గా వాటిని ప్రూవ్ చేయగలగాలి. కంజెక్చర్స్ అంటే ఏంటి? ఇంకా అది ట్రూవా ఫాల్సా ప్రూవ్ చెయ్యలేదు, కానీ మనకున్న మ్యాథమెటికల్ నాలెడ్జ్ ప్రకారం వాటిని మనము నమ్ముతున్నాం, వాటిని కంజెక్చర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అది మ్యాథమెటికల్ గా మనం ప్రూవ్ చేయలేము, కానీ అది ట్రూ అని మనం నమ్ముతున్నాం, వాటిని ఏమనాలి? యాక్సియమ్స్. ఏంటి అవి? యాక్సియమ్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి నాన్న. ఏదైనా ఒక స్టేట్మెంట్ కి
మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేయగలిగితే అయితే ట్రూ అని ప్రూవ్ చేయొచ్చు, లేకపోతే ఫాల్స్ అని ప్రూవ్ చేయొచ్చు, ఏదైనా ఒకటి ప్రూవ్ చేయగలిగితే వాటిని థియరమ్స్ అంటారు, మ్యాథమెటికల్ స్టేట్మెంట్ ని. ఒకవేళ ఇంకా ప్రూవ్ అవ్వలేదు వాటిని కంజెక్చర్స్ అంటారు. యాక్సియమ్స్ ని మనం ప్రూవ్ చెయ్యక్కర్లేదు, వి టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. అవి గ్రాంటెడ్ గా తీసేసుకున్నాం, అవి ట్రూ ఓ ఫాల్స్ అని చెప్పేసి మనం డిసైడ్ చేస్తాం. వాటిని ఏమనాలి? యాక్సియమ్స్. ఓకేనా? ప్రూవ్స్ ఉంటే థీరమ్స్ అని, ఒకవేళ ప్రూవ్ ఇంకా అవ్వకపోతే కాంజెక్చర్ అని. అసలు ప్రూవే అవసరం లేకుండా మనం దాన్ని ఫైనల్ చేసేసుకుంటే అవి యాక్సియమ్స్. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము ఇందాక నుంచి నేర్చుకున్న టాపిక్ మీద ఎంసీక్యూస్ చూద్దాము. ఓకేనా? రైట్. నేను మీకు ఒక పీపీటీ షేర్ చేస్తాను, చూడండి. రైట్, చూడండి అన్న. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ మ్యాథమెటికల్ స్టేట్మెంట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ మ్యాథమెటికల్ స్టేట్మెంట్? మనం మ్యాథమెటికల్ స్టేట్మెంట్ అంటే ఏమని చెప్పుకున్నాము? అది ఒక సెంటెన్స్ అవ్వాలి, బట్ ఇట్ షుడ్ నాట్ బి ఏ రిక్వెస్ట్, ఆర్డర్ ఆర్ క్వశ్చన్. రైట్ రైట్. ఇక ఫస్ట్ ఏ బిట్ చూడండి. సమ్ ఆఫ్ టూ ఆడ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. ఏమైనా టూ ఆడ్ నెంబర్స్ తీసుకొని సమ్ చేసి చూడండి, ఈవెన్ అవుతుంది. సో ఇది ఆల్వేస్ ట్రూ. సో దీన్ని మనం చూడగానే చెప్పేసాం ఇది ఒక మ్యాథమెటికల్ స్టేట్మెంట్. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఏ. ఇక్కడ చూడండి, నెక్స్ట్ బి బిట్ కూడా చూద్దాం. ఓపెన్ ద డోర్ అంటుంది. అదేంటిది? ఇట్స్ అన్ ఆర్డర్. సో ఇది కాదు, ఇది స్టేట్మెంట్ కాదు. ఫస్ట్ ఆల్రెడీ ఆన్సర్ అని తెలిసిపోయింది, మనం మిగిలిన ఆప్షన్స్ కూడా చెక్ చేస్తున్నాం, వెదర్ దోస్ ఆర్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్. వీఆర్ చెకింగ్. సి బిట్ చూడండి. వాట్ ఈస్ ద సొల్యూషన్ టు x square equal to 9? సో ఇక్కడ ఇది ఏంటి? ఒక క్వశ్చన్. సో ఇట్ ఈస్ నాట్ ఏ స్టేట్మెంట్. రైట్. డి బిట్ చూడండి. ప్లీజ్ డ్రా ఏ స్క్వేర్. అదేంటిది? ఒక రిక్వెస్ట్. స్టేట్మెంట్ అంటే ఏంటి? అది ట్రూ ఆ ఫాల్స్ చెప్పగలగాలి, అంతేగాని అది రిక్వెస్ట్ కాకూడదు, ఆర్డర్ కాకూడదు, ఇంకేమి ఎక్స్క్లమేటరీ కాకూడదు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. షేర్ చేయండి అన్న, మీ ఆన్సర్ చెప్పండి. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్? Which of the following is a correct example of a mathematical statement? Right. Second question చూడండి. Which one is a valid example of deductive reasoning? Deductive reasoning అంటే మనం ఏమని చెప్పుకున్నాం? ఇచ్చిన డేటాని యూజ్ చేసుకొని మనం ఇచ్చే కంక్లూజన్. రైట్. All squares have four sides. A rectangle has four sides. So a rectangle is a square అన్నాడు. సో ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం అక్కడ ఇచ్చిన కంక్లూజన్ కరెక్టా? నో. ఇక్కడ చూడండి, ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ 2 ఆర్ ఈవెన్. 6 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2, therefore 6 ఈజ్ ఈవెన్. సో ఇది కరెక్ట్ కంక్లూజన్. సో ఇది ఒక వ్యాలిడ్ ఎగ్జాంపుల్. ఇది ఒక వ్యాలిడ్ ఎగ్జాంపుల్. ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ 2 ఆర్ ఈవెన్. 6 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2, therefore 6 ఈజ్ ఈవెన్. సో ఇక్కడ ఇచ్చిన కంక్లూజన్ కరెక్ట్ కంక్లూజన్. సో ఇది ఒక ఎగ్జాంపుల్ డిడక్టివ్ రీజనింగ్ కి. ఓకేనా? నెక్స్ట్ సి ఎగ్జాంపుల్. సి కూడా చదువుదాము. అసలు మనకు ఆన్సర్ బి అని తెలిసింది, బట్ సి కూడా చూద్దాం. సమ్ ట్రయాంగిల్స్ హ్యావ్ ఈక్వల్ సైడ్స్. ది షేప్ హ్యాస్ ఈక్వల్ సైడ్స్, సో ఇట్ ఈస్ ఏ ట్రయాంగిల్. సో కొన్ని ట్రయాంగిల్స్ కంటే అన్ని ఈక్వల్ సైడ్స్ ఉంటాయంట. వాళ్ళు ఏదో తీసుకున్న డయాగ్రామ్ కి కూడా ఈక్వల్ సైడ్స్ ఉన్నాయంట. సో ఇది ట్రయాంగిల్ అని వేసుకుంటున్నారు. అది ఏ పాలిగాన్ అనేది మనకు తెలియదు కదా. ఇచ్చిన పాలిగాన్ లో అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటే అది ఏమవుతుంది? రెగ్యులర్ అవుతుంది, కానీ ట్రయాంగిల్ అవుతుందో అవ్వదో చెప్పలేం. సో ఇది ఒక రాంగ్ కంక్లూజన్. రైట్. ఇప్పుడు డి చూద్దాం. ఐ అబ్జర్వ్ 5 ఈవెన్ నెంబర్స్. ఆల్ నెంబర్స్ మస్ట్ బి ఈవెన్. ఒక 5 ఈవెన్ నెంబర్స్ చూస్తే మిగిలిన అన్ని నెంబర్స్ ఈవెన్ అంటే ఎలా? నో, దట్ ఈస్ నాట్ ట్రూ. సో డిడక్టివ్ రీజన్ కి కరెక్ట్ ఎగ్జాంపుల్ అంటే మనం ఏమని చెప్పొచ్చు? ఆప్షన్ బి. ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ 2 ఆర్ ఈవెన్. 6 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2, therefore 6 ఈజ్ ఈవెన్. రైట్ రైట్. ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్, థర్డ్ ప్రాబ్లం చూద్దాం. Which statement below is not a mathematical statement? Mathematical statement అంటే ఏంటి? అది చూడగానే ఆల్వేస్ ట్రూ, ఆల్వేస్ ఫాల్స్ మనం చెప్పగలగాలి. రైట్. 7 is greater than 5.
సో ఇక్కడ ఏమని అడిగారు, విచ్ స్టేట్మెంట్ బిలో ఈజ్ నాట్ ఏ మ్యాథమెటికల్ స్టేట్మెంట్. నాట్ అన్నారు, నాట్. ఇందులో మ్యాథమెటికల్ స్టేట్మెంట్ కానిదేదో మనం చెప్పాలి. అంటే ఇందులో 3 ఏమో మ్యాథమెటికల్ స్టేట్మెంట్, ఒకటేమో కాదు. ఏదా ఒకటో చూద్దాం. 7 is greater than 5. Solve x plus 2 equal to 10. The product of two negative numbers is positive. 2 plus 2 is 4. చూడండి, ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్. బట్ ఇక్కడ ఇది మాత్రం ఒక ప్రాబ్లం, రైట్? ఇది మ్యాథమెటికల్ స్టేట్మెంట్ కాదు, అదొక ప్రాబ్లం. మనం దాన్ని సాల్వ్ చేయాలి. సో ఈ దీనికి 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 మనం ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పచ్చు. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? బి. బి ఈజ్ అవర్ ఆన్సర్. చాట్ బాక్స్ లో పంపించాలి ఆన్సర్స్. ఓన్లీ సమ్ స్టూడెంట్స్ ఆర్ సెండింగ్, నాట్ ఎవ్రీవన్. ఓకే. 4th bit. Which is true about mathematical theorem? Mathematical theorem అంటే ఏమని చెప్పుకున్నాం మనం లాస్ట్ లో? An unproved assumption. అవునా? Unproved assumption అనుకున్నామా? Unproved assumption ని ఏమనుకున్నాం మనం? Conjecture అనుకున్నాం. ఓకే, అయితే సో ఇది థీరం కాదు. ఓకే, నెక్స్ట్. It is a statement that can be proved. Very good. ఇది ఆప్షన్ బి. Which is true about a mathematical theorem? It is a statement that can be proved. మనం దాన్ని ప్రూవ్ చేయొచ్చు. వేటినైతే ప్రూవ్ చేయగలుగుతామో వాటినే థీరమ్స్ అంటారు. ఓకేనా? రైట్ రైట్ నానా. సో మళ్ళీ ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాము ఒక్కసారి రివైజ్ చేసుకుందాం మనం. రైట్, ఐఎమ్ రివైజింగ్ ఎవ్రీథింగ్ వన్ మోర్ టైం. మ్యాథమెటికల్ స్టేట్మెంట్ అంటే ఏంటి అంటే అది ఒక సెంటెన్స్. ఆ సెంటెన్స్ ని అది ఆల్వేస్ ట్రూ ఆల్వేస్ ఫాల్స్ చెప్పగలగాలి మనము. అలాంటి వాటినే మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ అంటారు. ఏదైనా ఒక స్టేట్మెంట్ యాజ్ పర్ మ్యాథమెటికల్ లాజిక్ ఇట్ షుడ్ బి ఆల్వేస్ ట్రూ ఆర్ ఇట్ షుడ్ ఆల్వేస్ ఫాల్స్. అప్పుడు అయితే మాత్రమే మనం దాన్ని మ్యాథమెటికల్ స్టేట్మెంట్ అంటాము. ఓకేనా? రైట్. ఏది చెప్పగలగాలి మనం? ఐదర్ ఆల్వేస్ ట్రూ ఐదర్ ఆల్వేస్ ఫాల్స్, ఏదో ఒకటి చెప్పగలగాలి. సారీ, ఆల్వేస్ ట్రూ లేకపోతే ఆల్వేస్ ఫాల్స్, ఇది చెప్పగలగాలి. దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ దట్ యాజ్ మ్యాథమెటికల్ స్టేట్మెంట్. ఓకేనా? డిడక్టివ్ రీజనింగ్ అంటే ఏంటి అంటే మనకిచ్చిన స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని మనం ఒక కంక్లూజన్ చేయగలగాలి. దానినే డిడక్టివ్ రీజనింగ్ అంటారు. మనకిచ్చిన స్టేట్మెంట్స్ ని యూజ్ చేసుకొని మనం ఏమైనా ఒక కంక్లూజన్ ఇవ్వగలిగితే దానినే డిడక్టివ్ రీజనింగ్ అంటారు. ఏం చేస్తున్నాం? మనం ఇచ్చిన స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకొని మనం ఇంకో కంక్లూజన్ వెళ్తున్నాం, దానినే డిడక్టివ్ రీజనింగ్ అంటారు. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాము? థీరమ్స్, కంజెక్చర్, యాక్సియమ్స్. థీరం అంటే ఏమని చెప్పుకున్నాం? ఒక మ్యాథమెటికల్ స్టేట్మెంట్ ని కనుక మనం ప్రూవ్ చేయగలిగితే, మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేయగలిగితే దానిని థీరం అంటారు. వాట్ వి కాల్ దట్ యాస్ థీరం. ఎప్పుడు? మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేస్తే. ఒకవేళ ఇంకా ప్రూవ్ చెయ్యలేదు, స్టిల్ ఇట్ ఈస్ నాట్ ప్రూవ్డ్, వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్, ఇంకా ఆ మ్యాథమెటికల్ స్టేట్మెంట్ ప్రూవ్ అవ్వలేదు, దాన్ని ఏమనాలి? కంజెక్చర్. వాట్ ఈస్ దట్? కంజెక్చర్. రైట్. యాక్సియమ్స్ అంటే ఏంటి? వితౌట్ ఎనీ ప్రూఫ్స్ వి కంక్లూడెడ్ దోస్ యాజ్ ట్రూ. ఓకేనా? మనకి అక్కడ ప్రూఫ్స్ లేకుండానే మనం వాటిని యాక్సెప్ట్ చేసేసాము యాక్సియమ్స్ ని, వాటినే యాక్సియమ్స్ అంటారు. ఓకేనా? రైట్. ఓకేనా? ఈరోజు టాపిక్ మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఒక్కసారి రివైజ్ చేసుకోండి. ఇందులో డిఫరెంట్ టర్మ్స్ వచ్చాయి అంతే. అదర్వైజ్ టర్మ్స్ కొత్తాయి తప్ప టాపిక్ అంతా మనకు తెలిసిన టాపిక్. నథింగ్ ఈజ్ న్యూ టు అస్. ఓకేనా? రైట్. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.